సూపర్ హెల్తీ పెసర లడ్డు. దానికోసం స్టవ్ మీద ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని, ఒక కప్పు దాకా మూంగ్ దాల్‌ని తీసుకోండి. అదే అండి సాయి పెసరపప్పు, పెసరపప్పు అంటూ ఉంటాం కదా! వాటిని ఒక కప్పు దాకా తీసుకొని, చిన్న మంట మీద మాత్రమే నిదానంగా మంచి రంగొచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లోనే వేయించాలి. అప్పుడే గింజ లోపల వరకు వెయ్యి పచ్చిదనం పోయి, తినేటప్పుడు నోటికి అంటుకోకుండా చాలా కమ్మగా ఉంటుంది. ఇవి బాగా వేగాయంటే మంచి అరోమా కూడా వస్తుంది. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పిండిని మీకు ఎంతైతే అవసరమవుతుందో అంత నెయ్యిని అంటే దాదాపు 2, 3 స్పూన్ల దాకా నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకుంటే పెసరపప్పు లడ్డు తయారైపోతుంది. సమ్మర్‌లో పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా కూడా ఒంటికి చాలా చలవ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.